ఈతి బాధలు అంటారు. ఈతి బాధలు అందరికీ సమానమే. ఈతి బాధలు అందరికీ సమానమే. బీపీలు, షుగర్లు, ఆర్థిక ఇబ్బందులు అందరికీ ఉంటాయి. ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళు ఎవ్వరికి బీపీ కానీ షుగర్ కానీ లేదు. యేసుని నమ్మిన వాళ్ళు ఎవరు హాస్పిటల్కి వెళ్ళే అవసరం రాలేదు. నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇంటి నిండా సంచుల కొద్ది మూటల కొద్ది డబ్బులు ఉంటున్నాయి అని ఒక రిపోర్ట్ వచ్చింది అనుకోండి. ప్రపంచంలో ఇంకో మతం ఏదైనా ఉంటుందా? ఇంకా ఒక్కొక్కడు వచ్చి నాకు ఇప్పుడు బాప్తిస్మం అని అడుగుతాడు. ఎందుకంటే ఇదే మతం బాగుంది సార్, ఇక్కడ ఉంటే జబ్బులు లేవు, అప్పులు లేవు, ఏమి లేవు, చాలా బాగుంది, బాప్తిస్మం ఏంటంటే అట్లా ఇవ్వకూడదు బాబు, నువ్వు మారు మనసు పొందాలంటే ముందు గన్ తీసి ఇక్కడ పెడతాడు. బాప్తిస్మం ఇస్తావా సస్తావా ఏంటి? లేకపోతే నేనే నన్ను మునుగుతా, నాకు ఇప్పుడు ఈ మతం కావాలా. ఎందుకంటే ఏ సమస్య లేని మతం ఇది. జనమందరూ వచ్చి ఇదే మతంలో ఉంటారు. మారు మనసు లేనోళ్ళు, పశ్చాత్తాపం లేనోళ్ళు. అలాగా మతాన్ని వ్యాప్తి చేయడం దేవునికి ఇష్టం లేదు. యేసు ప్రభువుని ఎవరైనా ఎందుకు నమ్మాలి అంటే జబ్బులు నయమైపోతాయని, డబ్బులు వస్తాయని, ఏదో అద్భుతాలు జరిగితే బ్రతుకు బాగుంటుందని ఎవ్వరూ నమ్మకూడదు. ఇది దేవుని సంకల్పం. ఈ లోక సంబంధమైన ఈ జీవితం బాగుంటుంది, డబ్బులు వస్తాయి, ఆరోగ్యం ఉంటుందని అందుకోసం ఎవరు దేవుణ్ణి నమ్మొద్దు. సకల మనుషులకు ఉన్నటువంటి ఈతి బాధలన్నీ మాకు ఉంటాయి. అయినా ఈ లోకాన్ని విడిచిపోయిన తర్వాత ఎవరికి దొరకని మోక్షానందం మాకు దొరుకుతుంది అనే నిరీక్షణ కలిగి మనం నమ్మాలి. నిరీక్షణ, జరగబోతున్న మేలు కొరకు ఆశతో ఎదురు చూడటం, అలా నిరీక్షణ కలిగి ఉంటానని చెబుతున్నాడు. 42వ కీర్తన 11. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. విశ్వాసము, నిరీక్షణ. దేవుని బిడ్డలారా, ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ జరగబోతున్న మేలు కొరకు ఎదురు చూపు ఉంటుంది. భక్తి జీవితం అంటే అది. ఇలాంటి భక్తి జీవితం అన్ని పరిస్థితులలో దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండడం, అన్ని పరిస్థితుల్లో దేవుని స్తుతించి ఆరాధించడం. సకల మనుషులకు కలిగే బాధలు మనకు కలిగినప్పటికీ కూడా దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణలు ఆనందించటం, ఇది భక్తి జీవితం. నీకున్న మానవ జీవిత అనుబంధాలన్నిటికీ నీవు నమ్మకముగా న్యాయము చేయడం. డూ జస్టిస్ టు ఆల్ ద రిలేషన్షిప్స్ ఇన్ యువర్ లైఫ్. Justice to your husband, justice to your wife, justice to your children, your friends. అందరికీ న్యాయం మనం చేయగలం. అది భక్తి జీవితం. వాడు ప్రవక్త, అతడే హనోక్ అవుతాడు,